అమెరికా దెబ్బకి సిరియా అయితే కకావికలం అయిపోయింది. సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాల మీద అమెరికా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుపడింది. గత నెలలో ఐసిస్ దాడుల్లో 2 అమెరికా సైనికులు, అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్ పేరుతో అగ్రరాజ్యం సైన్యం దాడులు నిర్వహిస్తూనే ఉంది. అందులో భాగంగానే శనివారం సిరియా వ్యాప్తంగా ఐసిస్కి చెందిన 5 నిల్వలు, కమాండ్ కేంద్రాలు, శిక్షణ శిబిరాలు లక్ష్యంగా దాడులు జరిగింది. ఈ ఆపరేషన్లో తాము కూడా పాల్గొన్నామని జోర్డాన్ సైన్యం కూడా చెప్పింది. ఉత్తర సిరియాలోని అలెప్పో నగరం నుంచి కుర్దీ దళాలు నిష్క్రమించినాయి. దీంతో ప్రభుత్వ దళాలు, కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలు మధ్యన గత కొన్ని రోజులుగా జరుగుతున్న పోరాటం ముగిసే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు 2 వర్గాల మధ్య అమెరికా, యూరప్ దేశాల మధ్యవర్తిత్వ ఒప్పందం కుదిరింది. విషయాన్ని అలెప్పో గవర్నర్ ఆదివారం ప్రకటించారు. ఎస్డిఎఫ్ ఆధీనంలోని ప్రాంతాలను సిరియా ప్రభుత్వ దళాల నియంత్రణలోకి తీసుకుని చెప్పారు. ఇటీవల 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 మంది పౌరులు చనిపోవడం, 129 మంది గాయాలైనవి.